హరే కృష్ణ. మీకు అందరికి వాయిస్ వినిపిస్తుందా? నేను అడగడం మర్చిపోయాను. ఎస్ మాతాజీ ఎస్ మాతాజీ. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్యనామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి హే కృష్ణ కరుణ సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమిత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. శ్రీ రాధే రాధే. సో మనం నిన్న 14వ అధ్యాయం చెప్పుకున్నాము. అధ్యాయం యొక్క పేరేంటి? హరే కృష్ణ. నిన్న చెప్పుకున్న అధ్యాయం పేరు బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుని స్తుతించుట. వెరీ గుడ్. అండ్ పుస్తకం పేరేంటి? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణ బుక్ లోంచి మనము కథలన్నీ చదువుకుంటున్నాము. సో ఈరోజు 15వ అధ్యాయం చెప్పుకున్న తర్వాత రేపు ఏకాదశి గురించి కొంత మాట్లాడుకుందాం. ఓకే. హరే కృష్ణ. సో ధేనుకాసుర వధ, ఈ యొక్క హెడ్డింగ్ ఏంటంటే చిన్న స్టోరీ, ధేనుకాసుర వధ. సో ఈ రాక్షసులందరూ వ్రజవాసిని బాగా సతాయించడం కానీ ట్రబుల్ చేయడానికి, విసిగించడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు మీకేమైనా తెలుసా? బృందావనానికి ఎందుకు వస్తున్నారు వీళ్ళు? వ్రజభూమి కృష్ణునికి ఆపద కలిగించడానికి, కృష్ణుడికి ఆపద కలిగించడానికి వస్తున్నారు. ఎవరు పంపిస్తున్నారు? కంసుడు. ఎందుకు? కృష్ణుని వధించడానికి.
ఆ! కృష్ణుడిని వధించటానికే. ఎందుకు వధించాలి కృష్ణుడిని? కృష్ణుడు ఉండే ఆ ఏజ్ ఆ పిల్లల్ని వాళ్ళందరిని ఎందుకు వధించాలనుకుంటున్నారు? ఆకాశవాణి చెప్తుంది మాతాజీ. కంసుని చంపుతారు. దేవకి వసుదేవుల పుత్రుడు అనేసి. అందుకనేసి హ్మ్. కంసుడు కృష్ణ పిల్లల్ని చంపాలనేసి అనుకుంటాడు. ఎక్కడో ఒక దగ్గర చిన్న పిల్లవాడు ఆ కృష్ణుడని అతను బ్రతికే ఉన్నాడు. అందుచేత మనము ఎలాగైనా చంపాలి అని. కానీ కృష్ణుడు ఎవరు అర్థం గాదు. అర్థం గాకపోయేసరికి బాగా ర వివిధ రకాల రాక్షసుల్ని పంపిస్తూ ఉంటాడనమాట. మథుర నుండి వాళ్ళు వ్రజభూమికి వచ్చి వీళ్ళందరినీ గూడా భయపెడుతూ ఉంటారు ఆ జనాల్ని. సో దట్ కృష్ణుడు ముందుకొస్తాడు. కానీ వీళ్ళందరూ కృష్ణుడి చేతిలో చనిపోయి మోక్షం పొందుతారు గానీ, కృష్ణుడు మాత్రం ఎవరి చేత వధింపబడడు. ఎందుచేత అంటే దేవాది దేవుడు. ఎందుకని దేవాది దేవుడు అంటున్నాము? ఆయన షడైశ్వర్యముల కలవాడనమాట. సో, మళ్ళీ ఒక్కసారి మనం షడైశ్వర్యాలంటే ఏంటో చెప్పుకుందాం. హరే కృష్ణ. షడైశ్వర్యాలు. నిన్న ఇందిరా బోయిన మాతాజీ జెప్పారు. ఈరోజు ఇంకెవరన్నా జెప్తారా? హ్యాండ్ రైజ్ జేయండి. అందరూ కలగలుపుగా చెప్పకండి. హ్యాండ్ రైజ్ చేయండి. కృష్ణుడి యొక్క షడైశ్వర్యాలు ఏమిటి? సో, మనీషా మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడి షడైశ్వర్యాలు సంపద, యశస్సు, శక్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము. జ్ఞానము, వైరాగ్యం. ఓకే. వెరీ నైస్. సో, ధనవంతుడు అంటున్నాము, శక్తిమంతుడు అంటున్నాము. సో, ఇవన్నీ గూడా అందరికంటే బాగా ఎక్కువనమాట. ఐశ్వర్యం గూడా చాలా ఎక్కువ. సో, ఎందుచేత అంటే లక్ష్మీదేవి ఆయన దగ్గరే ఉంది కాబట్టి. సో, ఇంత బలము, ఇంత అందము, ఇంత ఆకర్షణ ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు గాబట్టి కృష్ణుడే దేవాది దేవుడు. సో, ఇక్కడ మనము దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడే అని చెప్తున్నారు భాగవతంలో. భాగవతంలో చెప్పారు అంటే, మన ప్రపాదుల వారు గాని, మనం గాని, మన పరంపర గాని చెప్పటం కాదు. వ్యాస మహర్షి ఎవరు? స్వ స్వయంగా శ్రీకృష్ణుడే అన్నమాట. ఇన్‌కార్నేషన్ ఆఫ్ కృష్ణ. సో, అతనే ఇవన్నీ భాగవతం అంతా గూడా రాశారు. భాగవతంలో 10వ క్యాంటో అన్నమాట ఇది. అది మొత్తం కృష్ణుడి గురించే ఉంటూ ఉంది. సో, ఆ కథలు మనం చెప్పుకుంటున్నాం. సో, దేనికాసుర వధ అంటే ధేనుకాసుర అసుర అంటే ఈయన ఒక రాక్షసుడనమాట. ఈ రాక్షసులందరూ గూడా రాక్షసి అవతారంలో మన దగ్గరికి వచ్చినట్లయితే అందరూ భయపడతారని జెప్పి, ఒక ఆవు రూపంలోనో, ఒక గాడిద రూపంలోనో, ఒక పక్షి రూపంలోనో, ఏదో ఒక రకంగా ఒక తల్లి రూపంలోనో ఇలా వచ్చి ఉన్నారనమాట. వచ్చి కృష్ణుడికి ఏదో ఒక ఆపద చేసి, కృష్ణుడిని మాయ చేసి చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఇంతకుముందు చనిపోయారు. ఇంతకుముందు ఎవరైతే మోక్షం పొందారో, కృష్ణుడి చేతుల్లో చనిపోయారో మనం చదువుకున్నది 1, 2 పేర్లు మీరు చెప్పగలరా? హరే కృష్ణ. పూతన మాతాజీ. పూతన సంహారం. సంహారం. కి తల్లి విషం పాలు ఇచ్చి చంపాలని ప్రయత్నం చేసి, ఆఖరికి తల్లి యొక్క స్థానం ఇచ్చి మరి చంపేస్తాడు. అంటే మోక్షం పొందిస్తాడనమాట. శిశుపాలుడు హరే కృష్ణ. శిశుపాలుడు కూడా చనిపోయాడు. శిశుపాలుడు. కానీ మనం చదివిన ప్రీవియస్ కథల్లో ఇప్పుడు మాతాజీ. ఆ? తృణవర్త. తృణవర్త. ఓకే. వెరీ గుడ్. ఇంకా? శిశుపాలుడు గూడా చనిపోయాడు కరెక్టే. అసలు సైన్యంలో అందరూ చనిపోతారు. సో, అది వేరే విషయం. కానీ మనం చదువుకున్న కథల్లో బకాసురుడు. అగాసురుడు. అగాసురుడు. ఇంకా చెట్ల రూపంలో మోక్షం పొందుతారు గదా! నలగోబెరలు, మణిగ్రీవులు. శకటాసురుడు. సో, వీళ్ళందరూ కూడా ఏంటంటే అందరికీ పక్కన చూడండి అసురుడు, అసురుడు, అసురుడు అన్నాడు. అంటే మనకి బాగా క్లియర్‌గా అర్థమైపోతుంది ఏంటి అంటే వీళ్ళు రాక్షసులనమాట. కానీ ఇక్కడ కుబేర మళ్ళా మణిగ్రీవ వాళ్ళ శాపం వల్ల వచ్చారు గాబట్టి వాళ్ళకి అసురుడు అని లేదు.
సో ఇక్కడ ధేనుకాసుర వధ అంటే ఇతను కూడా ఒక రాక్షసి. ఏ రూపంలో ఉన్నాడు అంటే గార్ధబ అని అంటున్నారు ఇక్కడ. అంటే గాడిద. గాడిదలు తెలుసా మనకందరికి? ఈ తెలుసు రోజుల్లో మాతాజీ. కొంచెం కష్టం తెలుసుకోవడము. కానీ పూర్వం మా చిన్నప్పుడంతా గూడా చాకలి వాళ్ళు గాడిదలు లేకుండా పనిచేసేవారు గాదు. ఆ చాకలి రేవు ఆ మూటంతా గాడిద మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళేవారు చెరువు దగ్గరికి. అక్కడ ఇంకా వేరే ఉప్పు బస్తాలు మోయడానికి ఏవైనా సరుకులు పెద్ద పెద్దగా మోయాలంటే గాడిద బరువు అని అంటారు గదా! సో, అలా బరువులు మోయించేవారనమాట. ఆ రకంగా గాడిదని వాడేవారు. సో, ఈ మధ్య కాలంలో ఏమైందంటే గుర్రాల్ని వాడేవారు స్పీడ్‌గా వెళ్ళాలని. గుర్రము, గాడిదని క్రాస్ చేసి ఒక మ్యూల్ అని ఒకటి కొత్త దేహాన్ని సృష్టించారు. దాన్ని గూడా ఈ బరువులు మోయడానికి వాటికి టాంగాలకి, రిక్షాలకి వాటికి వాడేవారు. సో, అలా ఆ రూపంలో అన్నమాట. ఆ అసురుడు గాడిద రూపంలో అతనొక్కడే కాకుండా పెద్ద గ్యాంగ్ ఉంటదనమాట. అంటే ఆళ్ళ యొక్క కుటుంబంలాగా కొందరు ఉండి ఒక వనంలో ఉంటూ ఉంటారు. అది ఏం వనము అంటే తాటి వనం అంట. అంటే తాటి చెట్టు నుండి మనకేమొస్తాయి? తాటి నుంజలు మాతాజీ. తాటి ముంజలు ఒకటే మనకు తెలుసు. కానీ తాటి పళ్ళు గూడా తినేవాళ్ళనమాట. చక్కగా మామిడి పండులాగా ఉంటదంట చాలా తీపితో. సో, అలా అప్పుడు కాలంలో ఏంటంటే పిల్లలు బయటికి వెళ్లారా అంటే ఏదో డబ్బా ఓపెన్ చేసుకొని తినడం అనేది కాదు. చెట్లెక్కేసి ఏ కాయ తినే పదార్థాలు చాలా ఉండేవి. జామ చెట్లని, దానిమ్మ చెట్లని, నేరేడు చెట్లని ఇలా ఉండేవన్నమాట. అవి ఎక్కి చక్కగా కోసుకొని కడుపు నిండా ఆరగించి నదులు, సెలయేళ్ళు ఎన్నో ఉండేవన్నమాట. సో, అవి ఇప్పుడు మనం 5000 సంవత్సరాల క్రింద కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నామంటే చూడండి ఎంత ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ మొక్కలు, అంత ప్యూరిటీ ఎక్కువ ఉండే ద్వాపర యుగంలో సంగతనమాట. సో, అప్పుడు ఏంటి పిల్లలు ఏదో సర్ది కట్టించేవారు తల్లిదండ్రులు. కానీ ప్రొద్దున్నెళ్తే సాయంత్రం వరకు. సో, అందుచేత వాళ్ళు ఇలా చెట్లెక్కేసి రకరకాల పళ్ళు కోసుకొని తిని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలు. పచ్చిక మేతలేమో ఆవులు మేసేవన్నమాట. సో, ఇలాంటి సమయంలో ఏ ఏంటి ఇంతకుముందు మనం చదువుకున్న దాంట్లో బ్రహ్మ స్తుతి చేస్తాడు. ఎవరిని? ఎవరిని స్తుతి చేస్తాడు? శ్రీకృష్ణ భగవాన్ కృష్ణ భగవానుడిని. చాలా చిన్నగా ఉన్నాడప్పుడు. కృష్ణుడు గోపబాలులతోని అందరితోని ఆడుకునే సమయంలో అందరిని ఎత్తుకుపోయి మాయ చేసి, ఆ తర్వాత ఆయన యొక్క అహంకారం దిగిపోయిన తర్వాత భగవంతుడిని రకరకాలుగా స్తుతిస్తాడు. అంటే పొగుడుతాడనమాట. సో, ఆయన యొక్క పొగడ్తలన్నీ విన్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏమైందంటే అలాగే ఈ శ్రీకృష్ణ బలరాములు గోపబాలులతోని ఆవుల్ని, దూడల్ని అన్నీ తీసుకొని వనానికి వెళ్ళడం, రావడం ఇలా జరుగుతుంది. ఇలా జరిగే సమయంలో కౌమారావస్థ అంటే యవ్వనంలోనికి వస్తున్నారంట నెమ్మదిగా. అది ఎటువంటి వయస్సు అంటే 6-10 ఏండ్ల వరకు గల వయసంట. అటువంటి వయస్సులో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే అటువంటి వయసుకి ప్రవేశించారు వీళ్ళు. కృష్ణ, బలరాములు. ప్రవేశించి అప్పుడు వ్రజగోపులందరూ ఏం చేసేవారంటే 5 ఇయర్స్ వచ్చేసరికి పిల్లలకి వాళ్ళందరికీ చిన్న చిన్న పనులు చెప్పేవారనమాట. ఏం పని అంటే ఆళ్ళు బయటికి వెళ్ళి ఆవుల్ని, దూడల్ని మేపుకొని రావాలనమాట. అడవికి పంపించేవాళ్ళు. అంతకంటే చిన్నవాళ్ళని పంపించరు. సో, మనం ఇక్కడ స్కూల్‌కి పిల్లల్ని పంపిస్తాం గదా! సో, అంత రూల్ ఎలా ఉంటది? 5 సంవత్సరాలు నిండితేనే ఫస్ట్ స్టాండర్డ్‌లో స్కూల్‌లో జాయిన్ చేసుకుంటారు. కానీ మన ఆతృత ఎలా ఉందంటే ఈ రోజంతా గూడా స్మార్ట్ కిడ్స్. పుట్టడంతోనే నవ్వుతున్నారు. పుట్టడంతోనే గుర్తుపట్టేస్తున్నారు. సో, వాళ్ళకి మాటలు తొందరగా వస్తున్నాయి. ఇది భరించేది కష్టం తల్లిదండ్రులకి. జాబులు చేసుకుంటారు. సో, ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతోనే ఉండడం గాకుండా అని ఈ క్రష్ అనేది పెట్టారు గదా! సో, చిన్న పిల్లల్ని 1 ½ ఇయర్ ఉన్న, 2 ఇయర్స్ ఉన్న అందరిని పంపించేస్తున్నారన్నమాట. ఎన్ని చదివినా, ఎన్ని నేర్చుకున్నా మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాతే ఆ ఫస్ట్ స్టాండర్డ్‌కనేది తీసుకుంటారు. సో, ఆ కాలంలో గూడా 5 సంవత్సరాలు పూర్తయిన బాలుడిని చిన్న పని
గేదె ఆవుల్ని. అంటే అక్కడ అంత భయం ఉండేది కాదనమాట చిన్నపిల్లల్ని పంపించడం. ఇప్పుడు మనకేంటి ఇంటి ముందు పంపించాలంటే కూడా కొంచెం భయం. ఎవరు ఎత్తుకుపోతారో, ఏ కార్ వస్తదో, స్కూటర్ వస్తదో, సైకిల్ వస్తదో అనుకోని. సో, అలాంటి భయాలేమీ ఉండేవి. చక్కగా అడవి, అరణ్యాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళనమాట. వెళ్ళిపోయి చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆవుల్ని, దూడల్ని మేపుకొని వచ్చేవారు. సో, పచ్చిక బయళ్ళలో అన్ని గోవులు, శ్రీకృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ కలిసి చక్కగా గోరక్షణ భారాన్ని ఈ పిల్లలందరూ తీసుకుని కృష్ణ బలరాములు ఆ పాద పద్మాల ధరణిని పావనం చేస్తూ బృందావనంలో విహరిస్తూ ఉండేవారన్నమాట. ధరణిని పావనం చేయడము అంటే పాదాలు పద్మాలు అని అంటాం. అంటే అంత సున్నితంగా ఉంటాడనమాట కృష్ణుడు. సో, ఆ సున్నితమైన పాదాలు అందులో చిన్న పిల్లవాడు గదా! ఎంతో ముద్దుగా ఉంటాడు. సో, ఆ చిన్ని చిన్ని పాదాలేసుకొని చక్కగా నడుస్తూ బృందావనంలో బలరాముడితో సహా, గోపబాలురందరితో సహా ఆ బృందావనంలో విహరిస్తూ ఆవుల్ని, దూడల్ని మేపుకుంటూ వెళ్తున్నారంట. సో, ఇలా వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే, చాలా వనంలో మంచి మంచి వృక్షాలుంటాయి. మంచి సువాసనిచ్చే పువ్వులుంటాయన్నమాట. ఇప్పుడు చూడండి వృందావనానికి గానీ, మనం ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు, మనము బస్సో, కారో ఏదో ఒక వెహికల్ మన ట్రాన్స్‌పోర్ట్ అది దిగగానే ఒకలాంటి మంచి సువాసనొస్తది. ఎప్పుడన్నా మీరు గమనించారా? అంటే ఒకలాంటి ఆనందంతో సువాసన మరి ఏంటో తెలియదు గానీ, నేనైతే అనుభవించానది. ఒకలాంటి మంచి చల్లని గాలి, సువాసన అంటే మనకప్పుడు అనిపిచ్చేదనమాట డెస్టినేషన్ ఆ యాత్రా స్థలానికి రీచ్ అయ్యాము. సో, తొందరగా స్నానం చేసేయాలి, టిఫిన్ తినేయాలి, దర్శనం ఇవన్నీ ఏం గుర్తుండవు. అసలు ఎంత మంచి ప్లేస్, ఎంత ఆహ్లాదంగా ఉంది అనేదే గుర్తొస్తుంది. ప్రతి ఒక్క పువ్వు గూడా మంచి సువాసననిస్తుందనమాట. మనం గమనించినట్లయితే. అంటే దాని దగ్గర తీసుకొచ్చి వాసన చూసేది అవసరం లేదు. ఆ వాతావరణం అంతా కూడా గంధంతో కలిసిపోయి ఉంటుంది. నేల కూడా మంచి గంధంతో వచ్చిన స్మెల్ లాగా అనిపిస్తుందనమాట. సో, ఇది సామాన్యంగా ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత, రైల్వే స్టేషన్ దిగిన తర్వాత బయటకొస్తాం గదా! వచ్చిన తర్వాత యాత్రా స్థలాలన్నిట్లో గూడా మంచిగా మొక్కలు, చెట్లు ఇప్పటికి గూడా కొంత కాపాడుతున్నారు. అంటే పూర్తిగా కాంక్రీట్ రోడ్స్ ఇట్లాంటివి కాకుండా కొంతవరకు మొక్కలనేవి మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఆ యొక్క సువాసన. సో, ఇక్కడ వృందావనంలో గూడా ఇంకా కృష్ణుడొస్తున్నాడు అంటే జీవరాశులు ఎంత ఆనందమయం అంటే అంత ఆనందమయం. మనం చూడండి జన్మాష్టమి వస్తుందంటే ఒక నెల ముందు నుంచే మనం తయారయ్యి ఉంటాం. అంటే ఎటువంటి సేవ వస్తుందో, ఏం చేయాలి, ఏంటి అనేది. ఈ సంస్థలన్నీ గూడా మంచిగా గుడిలన్నీ గూడా అన్ని చోట్ల గుళ్ళు గూడా ఇవన్నీ గూడా చేస్తూ ఉంటాయి. అంటే తయారీ. మనకు తోచింది మనం జేస్తున్నాం. అక్కడ ఈ వృందావనంలో ఏంటంటే ప్రతి జీవరాశి గూడా పక్షులు, జంతువులు, మొక్కలు ఇవన్నీ గూడా చాలా సంతోషిస్తున్నాయి. కృష్ణ బలరాములు వస్తున్నారు అని చెప్పి. సో, గడ్డిపోచ గూడా కింద ఎంతో ఆనందిస్తుందంట. నా మీద నుంచి నడుస్తున్నాడు కృష్ణుడు. ఈ పాదపద్మాలు నన్ను సోకి వెళ్తున్నాయి అని చాలా సంతోషం. సో, అలా బాగా పుష్పాలు, కాయలు, పళ్ళు వచ్చినప్పుడు మొక్క యొక్క కొమ్మలు ఏమవుతాయి? ఇలా వంగుతాయి. గమనించారా ఎప్పుడైనా? బరువుంది గదా! యెస్ మాతాజీ. కొంచెం వంగినట్లు అనిపిస్తది. సో, అవి ఏం చేస్తున్నాయంట, అంటే మనకి మన మన దృష్టి, మన ఆలోచన, మనం అండర్‌స్టాండింగ్ ఎలా ఉందో మనకు తెలీదు. అప్పుడు అవి ఏం చేసాయంటే పూర్తిగా వంగి నేలను తాకుతున్నాయంట. ఎందుకు తాకుతున్నాయి నేలని? కృష్ణుడిని తాకడానికని మాతాజీ. కృష్ణుడి యొక్క పాదాల్ని తాకడానికి. ఎందుకని కృష్ణుడి యొక్క పాదాలు తాకడం అంటే, వచ్చే జన్మలో అన్నా నేను ఒక భక్తుడిగా పుట్టాలి అని జీవరాశులన్నీ ఆలోచిస్తాయంట. ఇప్పుడు చూడండి ఒక పుష్పాలు ఎన్నో పూస్తూ ఉంటాయి రోడ్ సైడ్‌లో అక్కడ, ఇక్కడ. సో, ఒక పుష్పమాల మనం భగవంతుడికి వేసినట్లయితే, ఆ పుష్పం యొక్క తోటమాలికి, ఆ యజమానికి, తర్వాత వాటిని కోసినతనికి, దాన్ని మాల కట్టిన వాళ్ళకి, అందరికీ గూడా పుణ్యఫలం పోతూ ఉంటుందంట. ఈ పుష్పాలు గూడా
వచ్చే జన్మలో మంచి భక్తులై పుడతారంట. సో, అలా అన్నమాట ఇంకా. సో, అందుకనే వాళ్ళు మేము మంచి భక్తులవ్వాలి. ఈ కృష్ణుడి యొక్క సేవ మేము చేసుకోవాలి అని ఆ పాద పద్మాలకి పూర్తిగా వంగి వాటికి ఇప్పుడు కృష్ణుడికి దండం పెడుతున్నట్టు అంటే పాదాభివందనం చేస్తున్నట్లుగా కృష్ణుడికి ఒక ఆలోచన వచ్చిందంట. సో, ఆ ఆలోచన వచ్చి ఆ తర్వాత ఏంటంటే పక్షులు వాటి యొక్క అలసట పోగొట్టే జలాలతో కూడిన నిర్మల తాటకములు ఉన్నాయి. మనస్సును, దేహాన్ని సేద తీరుస్తూ సుగంధభరిత వాయువులు అక్కడ నిరంతరము వీస్తున్నాయి. మిత్రులతోనూ, బలరామునితోని ఆ వనంలో ప్రవేశించిన కృష్ణుడు అచ్చట ఉన్నట్టే అనుకూలమైన స్థితిని చూసి ఆ దివ్య వాతావరణంలో విహరించాలని కోరుకున్నాడు. ఇప్పుడు చూడండి మనమే ఒక గార్డెన్ పెట్టాం. లేదా ఒక తోట కొనుక్కున్నాం అనుకోండి. మనం ఉండేది సిటీలో. కానీ అప్పుడప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూ చూసుకోవాలి అనుకున్నప్పుడు లేత చిగుళ్ళతోని, మంచి పువ్వులతోని, పళ్ళతోని, కాయలతోని ఉన్నప్పుడు అక్కడ జనసంచారం ఎక్కువ లేనప్పుడు చాలా హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సో, వీరు జనసంచారం ఉండే చోటు నుండి పచ్చిక బయళ్ళలోకి, అడవిలోకి వచ్చారు కాబట్టి శ్రీకృష్ణుడికి చాలా ఆనందం వేసిందనమాట. సో, ఇంకా సేపు విహరించాలి, ఇక్కడే ఉండాలి అనే కోరిక అతనికి వచ్చింది. సో, ఈ భారంతోని నేలపై వంగి పాదపద్మాలు తాకి ఆహ్వానించినట్లు ఆ దేవాది దేవుడు చూశాడు. ఫలపుష్పభరితమైన ఆ చెట్ల వ్యవహారం అతి ప్రసన్నుడై అతడు వాటి కోరికని తెలుసుకొని నవ్వుకున్నాడు. సో, దేవాది దేవుడేం సర్వాంతర్యామి. ఆయనకు తెలిసిపోయిందనమాట వీళ్ళు ఎందుకు ఇంత ఇంత పైనకుండే చెట్టు ఇంత కింద దాకా ఎందుకు వంగుతుంది? బరువు వల్ల వంగుతుందా ఏంటి? వాళ్ళ యొక్క కోరికని భగవంతుడు తెలుసుకొని మందహాసం చేశాడంట. అంటే లైట్‌గా నవ్వుకున్నాడనమాట. ఓహో! వీళ్ళ కోరిక ఇదా? సరే ఏం ప్రాబ్లమ్ లేదు తీరుస్తాను అన్నట్లనమాట. సో, ఫలాలు, పుష్పాలతో ఉండేవన్నీ గూడా ఒక్కొక్కసారి మనం చూడండి వెళ్తూ, వెళ్తూ ఉంటే ఒక చిన్న గాలికి అన్ని పుష్పాలు చెట్టు నుండి రాలుతూ ఉంటాయి. అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి గదా! అదే పెద్ద ఒక్కోసారి చింతకాయలు గూడా రాలుతాయి. మీరు గమనించారా ఎప్పుడైనా? ఎస్ మాతాజీ. చింతకాయల చెట్ల దగ్గర ఒక్కోసారి నిలబడి ఉంటే చింతకాయలు గూడా రాలుతూ ఉంటాయి. కానీ పెద్దగా ఏం దెబ్బ తగలదు. కానీ పువ్వులు రాలినప్పుడు మనకు ఆ ఆహ్లాదమే, ఆ సంతోషం వేరేలాగుంటది. కలర్‌ఫుల్ ఫ్లవర్స్ ఆ తర్వాత లైట్‌గా అసలు వెయిటే ఉండదు కాబట్టి, సో, ఆ విధంగా కృష్ణుడిని వనమంతా గూడా ఆహ్వానిస్తూ ఉందంట. అప్పుడు కృష్ణుడికి ఏమనిపించిందంటే, నాకంటే పెద్దవాడెవరు? బలరాముడు. బలరాముడు ఎవరు యాక్చువల్లీ? ఆదిశేషుడు. అవునా? ఎస్ మాతాజీ. అనంతుడనమాట. సో, ఆదిశేషుడి పైననే శ్రీ విష్ణుమూర్తి శయనించి ఉంటాడు. సో, ఈ మామూలుగా త్రేతాయుగంలో లక్ష్మణుడిలాగా ఉంటాడు గదా! ఆదిశేషుడు. కోపం ఎక్కువ, బుసగొడుతూ ఉంటాడు. సో, అప్పుడు కోరుతాడంట. నేను ఎప్పుడు నా మాట నువ్వు వినవు. నేను అగ్రజుడైతే నా మాట నువ్వు వినాల్సొస్తది. అది గాకుండా నిన్ను నేను కాపాడుకోగలుగుతాను. నువ్వు పూర్తిగా అన్నవయిపోయావు గాబట్టి ఏ రాక్షసుల్ని చంపాలన్నా, కొట్టాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాల్సొస్తుంది అని అడిగితే, సరే వచ్చే జన్మలో ఆ పైన నువ్వు నాకు అన్నవవుతావు అంటే బలరాముడు అవుతాడనమాట. ఆ తర్వాత గోవింద స్వామి అవుతాడు వెంకటేశ్వర స్వామికి. సో, అలా ఇంకా నితాయ్ గౌర ఇవి మనం చూస్తున్నాం గదా! గౌర లీలలో అంటే చైతన్య మహాప్రభువు కూడా నితాయ్ కొంచెం పెద్దవాడు ముందే పుడతాడనమాట బలరాముడు. సో, అలా అప్పటి నుండి గూడా ఎక్కువ సో, ఆ తర్వాత అతడు అగ్రజుడైన బలరాముతో ఈ విధంగా పలికాడు. సో, అగ్రజుడు అంటే అన్నయ్య అన్నమాట. సో, అప్పుడు ఏమన్నాడంటే ఈ రకంగా పలుకుతున్నాడు. అంటే కృష్ణుడు కొంచెం పొగుడుతున్నాడనమాట బలరాముడిని. ఏంటి అంటే వాళ్ళు ఇలా కోరుకుంటున్నారు ఈ వనవాసులు అంటే ఈ మొక్కలు, ఈ పక్షులు అవన్నీ కిలకిల రావాలతో మనని ఆహ్వానిస్తున్నాయి. సో, అని ఈ పొగుడుతున్నాడు. ఏ విధంగా పొగుడుతున్నాడో మనం చూద్దాం ఇక్కడ. సోదరా నీవు మా అందరికన్నను ఉన్నతుడవు. నువ్వు మా అందరికంటే పెద్దవాడివి. నీ పాదపద్మములు దేవతలచే ఆరాధనీయములు. ఫల పుష్పభరితమైన ఈ చెట్లు నీ పాదపద్మాలను అర్చించుటకు ఏ విధంగా వంగుతున్నాయో చూడు. తాము వృక్ష రూపాలను స్వీకరించడానికి కారణమైనట్టి
జ్ఞానాంధకారాన్ని అవి తొలగించుకోవడానికి యత్నిస్తున్నట్టు గోచరిస్తుంది. నిజానికి బృందావన భూమిలో జన్మించినట్టి వృక్షాలు సాధారణ జీవులు కానే కావు. గత జన్మలలో నిరాకార భావంను కలిగి ఉన్నవారై ఈ జీవులు ఇట్టి స్థావరమగు. స్థావరం అంటే కదలలేనివి, అక్కడే ఉండేవి చెట్లు జీవన స్థితిలో ఉంచబడినాయి. కానీ ఇప్పుడు వీరు నన్నిచ్చట చూడగలిగే అవకాశం పొంది నీ సాంగత్యం ద్వారా ఆధ్యాత్మిక జీవన పురోగతికై నిన్ను ప్రార్థిస్తున్నారు. సాధారణంగా తమో గుణయుత జీవులు చెట్ల దేహాలను పొందుతారు. సో ఇక్కడ ఈ వర్డ్ మనం తెలుసుకుందాం. తమో గుణం అంటే ఏంటి? పూర్తిగా అజ్ఞానంలో ఉండడం, దేవుడి గురించి తెలవకపోవడమే కాకుండా తెలుసుకోవాలని ఇష్టం కూడా వాళ్ళకు ఉండదన్నమాట. అంటే ప్రొద్దున్నే లేచిన తర్వాత వాళ్ళ కుటుంబ వ్యవహారాలు అవి ఆలోచిస్తారు తప్ప దేవాది దేవుడు ఉన్నాడు, దేవుడే ఇవన్నీ సృష్టించాడు, దేవుడికి మనం ఇలా పూజ చేయాలి, ప్రార్థన చేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదన్నమాట. ఎప్పుడు సెన్స్ గ్రాటిఫికేషన్ అంటారు, ఆ ఎంజాయ్మెంట్లోనే వాళ్ళు ఉంటారన్నమాట. సో ఇక్కడ మనకి తమో గుణయుత జీవితులు అంటే ఇప్పుడు బట్టలు నగ్నంగా ఉండేవాళ్ళు. మొక్క బట్టలు వేసుకుంటుందా? చెట్టు ఎంత పెద్ద చెట్టు అయినా బట్టలు వేసుకోదు కదా. అట్లీస్ట్ జంతువులకి ఒకలాంటి ఫర్ అంటే ఆ బూరు అనేది భగవంతుడు సృష్టించాడు కదా. కానీ వీటికైతే నగ్నంగా ఉంటాయి. ఎందుకు ఈ నగ్నంగా ఉంటాయి అంటే మాకు ఆచార్యులు ఇంతకు ముందే చెప్పున్నారు. ఏంటి అంటే అర్ధనగ్నంగా కానీ నగ్నంగా కానీ జీవరాశులు మనుషులు అలా అంటే తమో గుణంగా బాగా ఒక ఆడవాళ్ళని మగవాళ్ళని అనుభవించే స్థితిలో వాళ్ళకి మైమర్చిపోయి ఒంటి మీద వస్త్రం ఉందా లేదా అని తెలుసుకోలేని తన్మయత్వంలో ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళందరూ కూడా చెట్లై పుడతారంట. కానీ బ్రహ్మదేవుడు ఇంతకుముందు ఏమని స్థుతించాడు? నేను ఒక చెట్టునైనా పర్వాలేదు, ఒక ముక్కనైనా పర్వాలేదు, గడ్డి పోచనైనా పర్వాలేదు, నీ యొక్క పాద పద్మాలని నేను తాకుతున్నాను అన్నారు. కానీ ఇక్కడ ఈ శాపం వల్ల ఇక్కడ కుబేర యొక్క స్టోరీ మనకి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకు? వాళ్ళు కుబేరుడు ఎవరు? ధనాగారానికే రాజు, లక్ష్మికి అధిపతి. అవునా? అవును మాతాజీ. ఓకే. అటువంటి అతనికి పుట్టిన పుత్రులు ఎవరు? నలకుబేర, మణిగ్రీవ. వీళ్ళిద్దరు ఏంటి? నగ్నంగా స్నానం చేస్తున్నారు అండ్ గంధర్వులతో కిలకిలలాడుకుంటూ ఉన్నారనమాట, గంధర్వ స్త్రీలతోని ఒక కొలనులో. అప్పుడు నారదుడు వచ్చేటప్పుడు వేరే వాళ్ళకి సిగ్గు వేసి ఆడవాళ్ళు ఏదో కప్పుకొని పక్కకు తప్పుకున్నారంట. కానీ వీళ్ళు మాత్రం అలాగే క్రీడలు చేస్తున్నారంట నీళ్ళల్లో. నారదుడికి చూసి కూడా వందనం చేయకుండా, సిగ్గు పడకుండా అలా ఉన్నందుకు నారదుడు శపిస్తాడనమాట. ఓహో, మీకు పెద్ద గురువులు ఋషులు వస్తుంటే కూడా మీకు సమయం లేదా? ఇలాగే నాకు క్రీడించేది అందరు వెతుట అని చెప్పేసి అతను శపిస్తే అప్పుడు కాళ్ళ వేళ్ళ పడతారనమాట వీళ్ళు. మా తప్పు అయిపోయింది, మేము చూసుకోలేదు, అది ఇదని. అంటే అప్పుడు మీరు వ్రజభూమిలో అంటే బృందావనంలో 2 చెట్లు పుడతారు. ఏం చెట్లు అవుతాయి అవి? అశోక ట్రీస్ అంటారు, అమలిక వృక్షాలు కదా. సో ఈ వృక్షాలు అర్జున్ వృక్షాలు అని అంటారు. అర్జున యొక్క బార్క్ టీ చేసి అమ్ముతారు. మన అర్జున టీ అని చెప్పేసి మన ఇస్కాన్లో ఉంటుంది. చాలా మంచిది, ఆరోగ్యకరమైంది, గుండె జబ్బులకి వాటికి అని చెప్తూ ఉంటారు. సో అర్జున ట్రీస్ లాగా ఇలా ఎప్పుడైతే దేవాది దేవుడు మిమ్మల్ని తాకుతాడో అప్పుడు మీ శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి అప్పుడు దాకా ఇలా చెట్లలాగా ఉండాలి. సో ఇక్కడ యశోదామాత ఇంటిలో, ఆ ఇంటి ఆవరణలో అక్కడ 2 చెట్లు లాగా ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు కాపలా కాసుకుని కృష్ణుడు ఎప్పుడు వస్తాడు, మమ్మల్ని ఎప్పుడు తాకుతాడు అని చూసుకుంటూ బాల్య లీలలు కూడా చూసే అదృష్టం వాళ్ళకి దొరుకుతుందన్నమాట. సో నగ్నంగా ఉండడం అనేది చాలా తప్పు.
మగవారైనా ఆడవాళ్ళైనా పిల్లలకు కూడా మనం తొందరగా అలవాటు చేయాలన్నమాట. చిన్న పిల్లలు కదా అని బట్టలు ఇప్పుకుని అలా పరిగెట్టడం తిరగడం ఉండకుండా మనం వాళ్ళని కవర్ చేయడం అనేది చేసుకోవాలి. సో అలా ఇవన్నీ వాళ్ళకి తమో గుణం వల్ల అలా జరిగిపోయింది అని వాళ్ళకి తెలిసి పశ్చాత్తాపంతో వెయిట్ చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు ఈ వనానికి ఎప్పుడొస్తాడు? పాదాభివందనం ఎప్పుడు చేద్దాము? మా శాప విమోచనాలు ఎప్పుడవుతాయి? మళ్ళీ జన్మ ఎప్పుడొస్తుంది? మేము భక్తుల్లాగా ఎప్పుడు పుడతామని. అంటే వాళ్ళు ఆ సాన్నిధ్యం కోసము చాలా వెయిట్ చేస్తున్నారు కాబట్టి సంతోషంగా పాదాభివందనము ఆ కొమ్మలన్నీ కూడా ఇలా వంగి చేస్తున్నాయని బలరాముడితోని శ్రీకృష్ణుడు చెప్తున్నాడనమాట. సో ఇక్కడ నిరాకార తత్వవేత్తలు అటువంటి అంధకారంలోనే ఉంటారు. మరి అజ్ఞానం అన్నమాట. భగవంతుడి గురించి మొదటి నుంచి తెలియనప్పుడు మనం తెలియకుండా కొన్ని పాపాలు చేస్తాము. తెలుసుకోవాలని ఇష్టం ఉండదు. మెయిన్‌గా మనం పుట్టాము, సరే పెరుగుతున్నాము, పెద్దవాళ్ళమే అయిపోయాము. ఇంకిప్పుడేం భక్తి చేస్తాంలే అని మనం చిక్కుకొని పోయామన్నమాట. సో కానీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకున్నట్లయితే ఇలా శరణాగతి పొందుతామన్నమాట భగవంతుడితో. సో అంధకారంలో ఉండి కానీ నీ సాన్నిధ్య లాభాన్ని పూర్తిగా పొందడం ద్వారా వారు దానిని నశింపజేసుకుంటుంది. నీ చుట్టూ జింకారం చేస్తున్న భ్రమరములు తమ గత జన్మలలో తప్పకుండా నీ భక్తులే అయి ఉంటారు. సో భ్రమరాలు అంటే హనీబీస్. అవి ఎట్లా ఉంటాయి? తామర మధ్యలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ తామర పువ్వు డే టైంలో విచ్చుకుంటుంది, రాత్రి అయ్యేసరికి ఏమవుతుంది? ఇలా ముడుచుకుపోతుంది. సో ఆ భ్రమరం లోపల అందులో ఉండిపోయి చనిపోతాయి. వాటికి తెలుసన్నమాట మనం చనిపోతామని. కానీ ఆ తేనె కొరకు అవి ఆ భ్రమరములు చుట్టూ తిరుగుతూనే ఉంటాయన్నమాట. సో ఇక్కడ తామర పువ్వు యొక్క మధ్య ఏదైతే ఉంటుందో ఆ బొడ్డు లాంటిది అది కృష్ణుడితో పోల్చడం అన్నమాట. సో వీళ్ళెందుకు నీ చుట్టూ తిరుగుతున్నారు అంటే పూర్వజన్మలోని భక్తులే అయి ఉంటారు. ఏదో కారణం చేత మళ్ళీ భ్రమరాలు అయ్యారు. తొందరగానే చనిపోతాయి భ్రమరాలు. ఎక్కువ రోజులు ఉండవు. సో ఆ విధంగా ఇక్కడ నీకన్నా ఉత్తముడు అనరాగపూర్ణుడు ప్రభువు ఇంకొకడు ఉండడు కనుక వారు నీ సాంగత్యం విడవలేకున్నారు. సో ఇలా కృష్ణుడు బలరాముడిని పొగడ్డము, బలరాముడు కృష్ణుడిని పొగడ్డము ఈ విధంగా చేసుకుంటూ ఉన్నారనమాట. కోయిలల యొక్క కూతలు, గోపికల స్వభావము, ఆ తర్వాత లేళ్ళు తెలుసా మీకు? డియర్ అంటారు. చాలా అందంగా ఇలా గెంతులు వేసుకుంటూ పరిగెడుతూ ఉంటాయి. అయితే మనము చదువుకున్నాం, జడభరత్ స్టోరీ చదువుకున్నాం కదా. సో దాంట్లో ఒక లేడీని చూసి ఆయన ఎంత మోహించి భక్తుడు మళ్ళీ భక్తిని వదిలేసి లేడీ చుట్టూ తిరుగుతూ ఉండడం వలన మళ్ళీ ఏమవుతాడు? జింకలాగా పుడతాడు. ఆ జింక గుర్తించుకొని జడభరత్ లాగా పుట్టి మోక్షం పొందుతాడు. సో ఈ గోపికల స్వభావం వంటి స్వభావాన్ని కలిగిన లేళ్ళు అదే అనురాగంతో నిన్ను ఆహ్వానిస్తున్నాయి. సో ఈ ఫస్ట్ టైం వీళ్ళు అడవికి వచ్చినప్పుడు ఇన్ని రకాలుగా అన్నమాట, మొక్కలు, చెట్లు మంచి సువాసన వెదజల్లుతూ అవి వంగి చేసినప్పుడు వీళ్ళకి ఇద్దరికి అన్నదమ్ములకి ఏం గుర్తొస్తుంది అంటే వాళ్ళు చేసిన కామగుణంతో చేసిన పాపాలన్నీ తొలగించుకోవాలని వీళ్ళు ఆరాటపడుతున్నారు అని వాళ్ళు తెలుసుకోగలిగారన్నమాట. సో ఇక్కడ కోయిలలు తమ గృహంలోని ఆగమం పరమ మంగళమని భావించినందున తీయనైన ఆనందపూర్ణమైన కూతలతో నిన్ను ఆహ్వానిస్తున్నాయి. వృక్షాలు, జంతువులు, బృందావన వాసులు నిన్ను కీర్తిస్తున్నాయి. మహాత్ములు వేరొక మహాత్ముని తమ గృహంనకు ఆహ్వానించలాగున ఇవి తమ శక్త్యానుసారం నిన్ను ఆహ్వానించుటకు సిద్ధపడి ఉన్నాయి. ఇక ఈ నేల తన శరీరంపై నీ పాదపద్మాల చిహ్నములు ధరించినదై ఎన్నో పుణ్యవంతము భాగ్యవంతము అయింది. సో ఆ నేల కృష్ణ బలరాములు తిరిగిన నేల కాబట్టి మనం కూడా ఎప్పుడైనా బృందావనము, ఏదైనా ఒక ధామ్, మాయాపూర్ ధాము ఇట్లాంటి వేళకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెహికల్ దిగగానే
కింద పడి దండవత్ చేస్తారు. అందరూ కూడా నేలని దండవత్ చేస్తారు, దండం పెట్టుకుంటారనమాట. అంత పవిత్రమైన నేల. ఎందుచేత అంటే కృష్ణుడు తిరిగాడు కాబట్టి. కృష్ణుడు ఆడుకున్నాడు, బలరాముడు ఆడుకున్నాడు, గోపిక స్త్రీలందరూ అక్కడ తిరిగారు. మంచి మంచి జంతువులు ఇవన్నీ కూడా అక్కడ మోక్షం పొందాయి అన్నమాట. సో ఇక్కడ వృందావన వాసులకు నీ వంటి మహనీయుని ఆహ్వానించడం అత్యంత సహజమే. ఇప్పుడు దేవాది దేవుడు హైదరాబాద్కి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? పూర్తిగా అరేంజ్మెంట్స్ మారిపోతాయి కదా. దేవాది దేవుడికి ఏది ఇష్టమో, మామూలుగా ప్రైమ్ మినిస్టర్ మోడీ వస్తున్నారంటేనే మనందరినీ పక్కకు జరిపేసి రోడ్లు క్లియర్ చేసి అలంకరించేసి పోస్టర్స్ పెట్టి అవన్నీ చేస్తుంది. అలాంటి దేవాది దేవుడే వస్తున్నాడంటే ఇంకా ఊహించలేమన్నమాట. బృందావన వాసులు అంత బాగా ఆహ్వానించారు అని చెప్తున్నారు. సో ఈ రీతిగా కృష్ణ బలరాములు యమునా తీరంలో గోవులను గోవశ్చాలను మేపుతూ బృందావన వాసుల పట్ల పరమ ప్రీతిని వ్యక్తపరచు పూర్ణ సంతుష్టితో విహరించారు. ఇప్పుడు ఎవరినైనా ఆహ్వానించినప్పుడు చాలా సంతోషంగా ఆహ్వానించామనుకోండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు కదా. సో ఇన్ని రకాలుగా వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇంకా కాసేపు విహరిస్తే బాగుండు అనే దాంట్లో ఉన్నారంట. సో ఇక్కడ వీళ్ళిద్దరు చిన్నపిల్లలే, ఇంకా 10 సంవత్సరాల లోపే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఈ జంతువులు చిన్న చిన్న కొలంలో అక్కడ యమునా తీరంలో హంసలు కూజితల్ని ఆ హంసలు అరుస్తూ ఉంటాయి కదా. హంసలు కానీ బాతులు కానీ రకరకాలుగా వాళ్ళ అరుపులు ఉంటాయి, కూజితాలు. సో వాటిని అనుకరిస్తున్నారంట కృష్ణ బలరాములు, మళ్ళా గోప బాలురు వీళ్ళందరూ. నెమలి ఏం చేస్తుంది? నాట్యం ఆడుతుంది. ఈ రోజుల్లో నెమళ్ళు మనం చూస్తే నాట్యం ఆడతాయా, పారిపోతాయా? పారిపోతాయి మాతాజీ. ఎప్పుడైనా చూసారా మీరు నెమళ్ళని? జూ పార్కులోనేమో. లేదు, వస్తాయి, అక్కడక్కడ ఉంటాయి ఇక్కడ నెమళ్ళు. అడవిలో మాతాజీ ఉంటాయి. శ్రీరంగం ఉంటాయి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటి దగ్గర ఉంది మాతాజీ శ్రీరంగంలో అయితే. ఎస్, అక్కడ ఉంటాయి. కొన్ని ఇస్కాన్స్ లో పెంచుతారు నెమళ్ళని అనమాట. అప్పుడు అట్లాంటి నెమళ్ళు మనని చూస్తే పారిపోవు, చక్కగా ఉంటాయి, పురి విప్పుతాయి. సో ఆ నెమలి ఏ విధంగా డాన్స్ చేస్తుందో శ్రీకృష్ణ భగవానుడు అలా డాన్స్ చేస్తున్నాడంట. అప్పుడు ఈ గోపబాలురందరూ ఏం చేస్తారు? బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మనం డాన్స్ చేస్తేనే మురిసిపోతూ ఉంటాము. స్టెప్స్ వేశారు, ఈ మాతాజీ ఆ మాతాజీ ఇలా చేశారు, ఒక మర్చిపోతూ ఉంటాం అనమాట. డ్రమ్స్ బీటింగ్స్ కి, ఆ పాటలకి, ఎస్పెషలీ ఆరతి జరిగేటప్పుడు. సో ఇక్కడ నెమళ్ళు నాట్యం ఆడడం చూసి వారు వాటిని శ్రీకృష్ణుని ఎదుట అనుకరించే యత్నం చేశారంట. సో కృష్ణుడు కూడా తన మెడను తిప్పుతూ నాట్యాన్ని అనుకరించి తన మిత్రులకు నవ్వును కలిగించాడంట. సో ఇప్పుడు నెమలిలాగా అంత సున్నితంగా మనం చేసినప్పుడు ఒక్కోసారి అనుకరించడంలో నవ్వు వస్తుంది కదా. వేరే చూడండి ఎంత బాగా నెమల్లాగా చేస్తుంది, పాములాగా చేస్తుంది అని అనుకుంటాం మనం, కానీ ఒక్కొక్కసారి నవ్వు కూడా వస్తుంది అనమాట. సో అలా కృష్ణుడు మేపుతున్న ఆవులకు వేరు వేరు పేర్లు ఉన్నాయంట. సో నందుడికి ఎన్ని ఆవులు ఉంటాయి మీకేమైనా నంబర్ తెలుసా? 9 లక్షల ఆవులు మా. 3 లక్షలు. 9 లక్షల 9 ఆవులు. లక్షలు. వాటి యొక్క దూడల్ని ఇంకా కౌంట్లెస్. సో ఈ 9 లక్షల ఆవులకి ఒక్కొక్క పేరు పెడతాడంట గోవిందుడు, అంటే కృష్ణుడు అన్నమాట. ఆ పేరు పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తాయి అవి, ఎంతో ప్రేమతో అన్నమాట. సో వేరు వేరు పేర్లు. అసలు మామూలుగా సహస్రనామం చేయడం అంటే 1000 పేర్లు. 1000 ఎంత, లక్షలు ఇక్కడ. ఆ లక్షల్లో మళ్ళీ 9 లక్షలు. చూడండి ఎంత విచిత్రమో. అంత తెలుసు అన్నమాట. ఎందుకు అంటే దేవాది దేవుడికే అది సాధ్యమవుతుంది. అదే మనకు అవుతుందా? చూడండి, మనం ఒక స్కూల్లో పనిచేసామనుకోండి, ఆ స్కూల్ స్ట్రెంత్ 1000 ఉంది. ఒక 100 మందిని గుర్తుపెట్టుకుంటాం, కానీ 1000 గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, పేర్లతో సహా. సో ఇక్కడ 9 లక్షల ఆవులకి వేరు వేరు పేర్లు ఇచ్చి ఆ పేర్లతో గోపబాలు పిలుస్తూ ఉంటే అవి పరిగెత్తుకుంటూ వచ్చేవంట. వినగానే అవి వెంటనే అంబారావంతో బదులిచ్చేవి. సో ఫలానా పేరు పెట్టి పిలిస్తే అంబా అని పలికేదంట. ఎక్కడున్నా ముందైతే నేను పలుకుతాను, తర్వాత కృష్ణుడి దగ్గరికి పరిగెత్తుతా.
అని అనుకొని బదిలిచ్చేవంట. ఈ పరస్పర ప్రేమ వినిమయం గోపబాలురకు ఎంతో తృప్తినిచ్చేది. సో గోపబాలురందరూ చకోరములు, నెమళ్ళు, కోయిలలు, భరద్వాజములు వంటి వివిధ పక్షుల కూతలను అనుకరించేవారు. ఇప్పుడు చూడండి, మనం కానీ చిన్నపిల్లలు కానీ స్పెషల్లీ మనకి ఇప్పుడు కోయిలలు దొరుకుతున్నాయి. సిటీ అయినా సరే కోయిల కూత అనేది మనకి వినిపిస్తుంది. సో ఆ కోయిల ఏ కోయిల కూస్తుందో మీకు ఐడియా ఉందా? కూ అని ఏ కోయిల? ఆడకోయిల, మగ కోయిల కూస్తుందా? మీకు ఐడియా ఉందా? ఆడకోయిల నాట్యం. అనుకుంటున్నా మాతాజీ. ఓకే, ఓకే. సో ఇక్కడ నెమలి నాట్యం చేసేది మొగ నెమలి, ఆడ నెమలి? పీహెన్ ఆర్ పీకాక్? మొగనెమలి మొగనెమలి ఎస్. సో ఇక్కడ సైన్స్ పరంగా కృష్ణ పరమాత్ముడు ఏం చేశాడంటే మగవాళ్ళకి ఒకలాంటి టాలెంట్ ఇచ్చాడనమాట, ఆకర్షణ. అంటే ఇప్పుడు మొగ కోయిల కూసి 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 ఆడ కోయిలని పిలుస్తుందంట సాంగత్యానికి అనమాట. అదే విధంగా నెమలి కూడా మొగ నెమలి నాట్యం చేస్తుంది పురివిప్పి, అప్పుడు ఆడనెమలి దగ్గరికి వస్తుందన్నమాట. అయితే మనం సహజంగా ఇది మన దీనిలో కూడా అంటే మనుషుల్లో కూడా ఏమిచ్చారంటే మగవాళ్ళకి ఆకర్షణ మీసాలు గడ్డం అని చెప్తారు మామూలుగా సైన్స్లో. సో దట్ ఈస్ ద మోస్ట్. కానీ అవన్నీ తీసేస్తూ ఉంటారు కదా, అవి పెద్దగా పెంచుకోరు కొందరు. సో అది ఆడవాళ్ళని ఆకర్షిస్తుంది అని చెప్తారు. ఒక్కొక్కసారి కొంచెం ఫ్యాషన్ కూడా వస్తుంది, కొంతవరకు ట్రిమ్ చేసుకుంటారు గడ్డాన్ని మగవాళ్ళు. సో అలా మనం అనుకుంటాం ఆడవాళ్లే సౌందర్యవతులు, వీళ్ళే మగవాళ్ళని ఆకర్షిస్తారని. సృష్టిలో వేరేలాగా ఉంటుందన్నమాట. సో అందుచేత ఇక్కడ ఇప్పుడు మనము కువ్వు అని కోయిల కూసినప్పుడు పిల్లలు ఎవరైనా రిపీట్ చేస్తే అది కూడా రిపీట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎస్ మాతాజీ. చేస్తుంది. అంటే మనం కొంచెం అవుట్‌స్కర్ట్స్‌లో ఉన్నట్లయితే, ఈవెన్ సిటీస్‌లో కూడా కోయిలలు మాత్రం ఉన్నాయి. కోయిల కూతలైతే వినిపిస్తూ ఉంటాయి. కొన్ని చెట్లున్న దగ్గర అక్కడ ఉంటూ ఉంటాయన్నమాట. సో వీటి యొక్క ఇవన్నీ కూడా అరుస్తూ రకరకాలుగా కూతలు వేస్తున్నప్పుడు గోపబాలురు కూడా అదే విధంగా అరిచేవంట. అరిచినప్పుడు ఒక కోయిల అరిచిందనుకోండి, అప్పుడు ఆళ్ళకేమనిపిస్తుంది? ఓహ్! నాకు రెస్పాన్స్ ఇచ్చింది ఈ పక్షి అని అనుకుంటారు. సో అలా చాలా అనుకరిస్తూ చాలా హ్యాపీగా అంటే ఆనందంగా ఉండేవాళ్ళంట. పులులు, సింహాల అరుపులకు భయపడిన బలహీన జంతువులు పారిపోవడం గమనించిన వారై కృష్ణ బలరాముతో సహా వాటిని అనుసరిస్తూ పరుగులు తీసేవారు. అలసట కలిగితే అందరూ ఒకచోట కూర్చునేవారు. అప్పుడు బలరాముడు ఒక గోపబాలుని ఒడిలోకి తలపెట్టి విశ్రమించేవారు. సో వీళ్ళు లీడర్స్ అన్నమాట, బలరాముడు, కృష్ణుడు. సో ఇవన్నీ పళ్ళు కోసుకోవడం, తినడము, ఆడుకోవడము, అనుకరించడము అన్నీ చేసినప్పుడు పిల్లలు నిజంగానే అలసిపోతారు కదా ఆడుకుని ఆడుకుని. సరే ఒక చెట్టు కింద ఎక్కడో పడుకున్నప్పుడు గోపబాలుకి ఎంత మర్యాద అంటే కృష్ణుడు బలరాముని అంత బాగా చూసుకునేవాళ్ళు అనమాట వాళ్ళు. సో ఎవరి బలరాముడు ఒకరి తొడ మీద, కాలు మీద ఏంటి ఆసరా తీసుకుని పడుకునేవారంట. అప్పుడు బలరాముడు ఒక గోపబాలుని ఒడిలో తలపెట్టి విశ్రమించేవాడు. ఆ సమయంలో కృష్ణుడు ముందుకు వచ్చి సోదరుని పాదపద్మాలు ఒత్తేవాడంట. సో చూడండి ఎంత వినయము, ఎంత విధేయత. బలరాముడితోని సోదరులు కొట్టుకోవడమే మనకు తెలుసు, ఏదైనా వస్తువు ఇస్తే లాక్కోవడము అలాంటివి, కానీ కాళ్ళు ఒత్తేవాడంట. ఇంకొకప్పుడు శ్రీకృష్ణుడు తాటాకును విసనకర్రగా చేసి గాలి వీస్తూ అతని అలసటను పోగొట్టేవాడు. అంటే బలరాముడు అంటే ఏంటి? వీళ్ళందరినీ రక్షించేవాడు అనమాట. ఏదైనా చిన్న భయం వేసినా బలరాముడు బలశాలి కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అన్నయ్య దావు దావు అంటారు కదా, అలా చెప్పగానే కాపాడేవారు. అందుకని బలరాముడికి అందరూ కూడా కృష్ణుడితో సహా సేవ చేసేవారు. ఇప్పుడులాగా ఫ్యాన్స్, ఏసీలు అవి కాకుండా తాటాకు తీసుకుని చక్కగా విసురుతూ ఉండేవారన్నమాట. ఒక్కొక్కప్పుడు వారు మల్ల యుద్ధాలు చేసేవారంట. ఎందుకంటే మల్ల యుద్ధం అంటే బలరాముడికి చాలా ఇష్టం అనమాట. సో ఆ మల్ల యుద్ధాలు చేసి ఆయన్ని నవ్వించేవారంట. గోపబాలుడు ఆ విధంగా చేయడం చూడగానే శ్రీకృష్ణుడు వారితో చేతులకు పట్టుకొని ఆడుతూ ఆనందించేవాడు. నవ్వుతూ వారి కపాలాలను శ్లాఘించేవాడు.
అలసినప్పుడు అతడు ఒక వృక్షం మూలం నచ్చి కూర్చునేవాడు, లేదా ఒక గోపబాలుడి ఒడిలో తల పెట్టుకుని శయనించేవాడు. ఎందుకు ఇలా అంటే, బలరాముడు కొంచెం పెద్దవాడు, శ్రీకృష్ణుడు అందరు గోపబాలుల్లో చాలా చిన్నవాడనమాట మోస్ట్‌లీ. అందుకని అందరూ కాపలాకి ఈ అడవులకి జంతువుల్ని తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఎదురు చూసేవారు. ఎప్పుడు 5 సంవత్సరాలొస్తాయి కృష్ణుడికి, ఎప్పుడు మాతోనొస్తాడు అని. అందుకని చాలా ముద్దుగా చూసుకునేవారు. కృష్ణుడు అలసిపోయినప్పుడు ఈ గోపబాలురు ఒడిలో వేసుకుని తల పెట్టుకుని శయనించేవాడంట. తల తురుముతూ దిండుగా చేసుకొని అతడు ఆ విధంగా పడుకున్నప్పుడు ఇతర బాలురు వచ్చి అతని పాద పద్మాలను ఒత్తేవారు. కొందరు ఆకులతో విసనకర్రలు చేసి విసిరేవారు. ఇంకొందరు చతురులైన బాలురు తీయని గొంతుతో శ్రీకృష్ణుని ప్రీత్యర్థం గానం చేసేవారు. ఆ విధంగా అతని అలస శీఘ్రమే తొలగిపోయేది. ఎవరి పాద పద్మాలను లక్ష్మీదేవి స్వయంగా సేవిస్తుందో ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఒకనికై తన అంతరంగిక శక్తిని విస్తరించి అచ్చం గోపబాలునిగా గోచరించాడు. కానీ గోపబాలునిగా కనిపించినప్పటికీ అతడు కొన్ని సందర్భాల్లో తాను దేవాది దేవుడి అని నిరూపించుకున్నాడు. ఒకప్పుడు కొందరు తామే భగవంతుడని చెప్తూ అమాయకులను మోసం చేస్తుంటారు. అటువంటి కేవలం మోసం చేస్తారు కానీ భగవత్ శక్తిని ప్రదర్శించలేరు. ఆ విధంగా శ్రీకృష్ణుడు పరమ భాగ్యవంతులైన గోపబాలుల సాంగత్యంతో తన అంతరంగిక శక్తిని ప్రదర్శిస్తూ దివ్య లీలలు నెలకొని ఉన్నప్పుడు తన మానవాతీత శక్తులను ప్రదర్శించే వేరొక అవకాశం కలిగింది. సో మిత్రుల యొక్క పేర్లు ఇచ్చారనమాట. మిత్రుల యొక్క పేర్లు సుధాముడు, సుబలుడు, స్తోక కృష్ణుడు. ఒకసారి బలరాముతో ప్రేమగా ఇలా అన్నారంట, బలరామ, పక్కన ఒక వనం ఉంది. అదేం వనం అంటే తాళ్ళవనం. ఈ తాళ్ళవనము నుండి మంచి పళ్ళు పండుతున్నాయి. ఆ వాసనకి మైమర్చిపోతున్నాం. తాటిపండు మంచిగా పండితే మామిడి పండు అంత రుచి వచ్చి చాలా టేస్టీగా ఉంటుందని చెప్తారు. పూర్వం ఎవరో తిన్నవాళ్ళు చెప్పిందని నేను చెప్తున్నాను, నాకు కూడా తెలీదు. కానీ తాటి చెట్లు బాగా ఎక్కువ ఉన్న దగ్గర తాటిపళ్ళు చేస్తారు, అమ్ముతారు. ఎక్కడో తీర్థయాత్రలో చూసినట్టు గుర్తు. సో ఆ వాసన భరించలేక అయితే వీళ్ళు బలరాముడితో చెప్తున్నారనమాట గోపబాలురు. ఏమని అంటే, తాళ్ళవనం ఉంది పక్కన, దాంట్లోకి మనం ఎవ్వరము వెళ్ళలేము, ఎందుకంటే ఒక రాక్షసుడు ఉన్నాడు అక్కడ. కానీ ఆ వాసన చూస్తుంటే గుమాయిస్తుంది, తినాలనిపిస్తుంది, మనం వెళ్దామా అని అంటాడు. ఈ బలరాముడికి అసలు ఎక్కడ లేని హుషారనమాట. ఇంకా కొంచెం పొగిడారు కదా అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి వెళ్ళి ఏమీ లేదు, చెట్టుని ఇలా పట్టుకుని ఇలా తోస్తాడు అంతే బలరాముడు. టప 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 పళ్ళన్నీ రాలుతాయి. ఇంకా వీళ్ళకి సంతోషం గోపబాలులకి. వాళ్ళు పళ్ళు తీసుకుని తినడానికి ప్రారంభించే ముందు, ఇదేంటి ఇలా భూకంపం వచ్చిన సౌండ్ అలా అనిపిస్తుంది, ఏంటి చెట్లన్నీ ఇలా కదిలిపోతున్నాయి అని ఆ రాక్షసుడు నిద్రపోతున్నవాడు గార్ధప రూపంలో, అంటే గాడిద రూపంలో ఉన్న అతను చెట్టు పైన పడుకున్నాడంట. అతను దిగి వచ్చి బలరాముని చూస్తాడన్నమాట. చూసి ఎదుటి కాళ్ళు ఉంటాయి కదా 2, ఆ కాళ్ళు చెస్ట్ మీద ఒక్క గుద్దుతాడంట బలరాముడు. అప్పుడు బలరాముడికి అర్థం కాదనమాట. ఆ కదలడు, బలశాలి కాబట్టి. కానీ అర్థం కాదు, ఎవరు ఇంత బలంగా తన్నారు నన్ను అని. రాత్రికి వస్తావు కదా. అయితే గార్ధపము ఏం చేస్తుంది, ఓహో బలరాముడికి ఏం అవ్వలేదని రెండోసారి తంతుంది. ఇలా తన్నేసరికి ఆ కాల్ని పట్టుకుంటాడు. పట్టుకొని గిరా 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 తిప్పేస్తాడు అన్నమాట. తిప్పి ఇలా విసిరేసరికి ఇంకా అంత తిప్పుడికి అది తల తిరిగిపోయి చనిపోయి ఒక చెట్టు మీద పడుతుంది, ఒక తాటి చెట్టు మీద పడిపోయి ఉంటుంది. అప్పుడు వీళ్ళ కుటుంబం చాలా మంది చాలా ఉంటారు గాడిదలు. సో ఇవన్నీ వస్తాయి బలరామ కృష్ణుల మీదకి అనమాట. ఓహో మా లీడర్ని మీరు ఎట్లా చంపుతారు అని చెప్పేసి అవి బాగా యుద్ధం చేయడం అంటే తంతాయి అనమాట. ఎవరైతే తన్నారో కృష్ణుడిని కానీ బలరాముడిని కానీ వాళ్ళ పాదాలు వాళ్ళ గిట్టలు పట్టుకోవడము, గిరగిరా తిప్పడము,
తాటి చెట్టు మీద పడేయడం. ఇది వీళ్ళు చేసిన పని. సో, ఇలా చేసేసరికి ఏమైంది, అన్నీ చనిపోయినాయంట. చనిపోయి ఒక్కొక్క తాటి చెట్టు మీద ఒక్కొక్కటి అలా ఉండేసరికి అవి చనిపోయిన తర్వాత నీలి వర్ణంలోకి అంటే రక్తం గడ్డగట్టిపోద్ది కదా! నీలి వర్ణంలోకి మారిపోయి ఒక పెద్ద డిజైన్ లాగా ఒక మంచి ఆకర్షణీయమైన ఈ శక్తి ఏదో ఏర్పడినట్లు కనిపించిందంట. సో, ఈ విషయం అంతా కూడా ఈ రాక్షసుడి యొక్క ముప్పు దేవతల్ని కూడా ముప్పు అంటే బాధించింది కాబట్టి దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారంట. ఎవరి మీద? కృష్ణ బలరాముడి మీద అన్నమాట. అలా ఈ యొక్క ధేనుకాసురుణ్ణి చంపేశాడనమాట. అంటే మోక్షం ఇచ్చేసాడు వాళ్ళందరికీ కూడా. ఇంకా వీళ్ళందరూ చక్కగా పళ్ళన్నీ ఆరగించుకొని వస్తున్నారంట. ఇప్పుడు బాగా తిన్న తర్వాత ఏం కావాలి మనకి? వాటర్ కావాలి. ఐస్ క్రీమ్ తిన్నా సరే కొంచెం వాటర్ తాగాలనిపిస్తుంది. సో, యమునా తీరానికి వెళ్ళి కొన్ని నీళ్లు తాగుదామని చెప్పేసి ఒకరిద్దరు గోపబాలురు వెళ్ళి నీళ్లు తాగారంట. అలాగే గోవులు కూడా వెళ్ళాయి. ఆ నీళ్లు తాగడంతోనే వాళ్ళు పడిపోయారంట. మూర్ఛిల్లిపోయి చనిపోయారు. అయితే అప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు. ఏంటి? అయితే ఆ నీళ్లు ఏదో విషపూరితం అయ్యున్నాయి. ఎవరు ఈ నీళ్ళని, యమునా నదిని విషపూరితం చేస్తున్నారని గుర్తించి అప్పుడు శ్రీకృష్ణుడు తెలుసుకుంటాడనమాట. తెలుసుకుని వీళ్ళకి ఎవరైతే అలా పడిపోయారో, మూర్ఛిల్లిపోయారో వాళ్ళకి ఇలా దువ్వి ప్రాణం పోసి వాళ్ళు లేస్తారంట. లేచిన వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోతారంట. మేమేదో నీళ్లు తాగుదామని వెళ్తే పడిపోయినట్లున్న శ్రీకృష్ణుడే మనల్ని రక్షించాడు అనుకుని చాలా ఆనందంగా అందరూ ఇంకా ఈ ధేనుకాసుని వధించడము ఇలా ఏమైంది యమునా నది అది నెక్స్ట్ లెసన్లో వస్తుంది. ఏంటంటే కాళీయ మర్దనం అన్నమాట. సో, అది కాళీయం అనే సర్పము ఆ నీళ్ళన్నిటినీ కూడా విషపూరితం చేస్తుంది. సో, ఈ గోపబాలురందరూ కూడా చనిపోయిన వాళ్ళని కృష్ణుడు అయితే బతికించాడు. సో, ఇవన్నీ చెప్పుకుంటూ లీలల్ని కీర్తించుకుంటూ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ సంహారం ఈ గోపబాలురందరూ కూడా బ్రజభూమికి నెమ్మదిగా తిరిగి వెళ్ళారంట. వెళ్ళి కృష్ణుడి యొక్క గొప్పలు చెప్తూ ఉన్నారనమాట. ఒక విధంగా యశోదమ్మ ఇవన్నీ నమ్మదనమాట. వీళ్ళు ఏదో చెప్తున్నారు ఏదో చిన్నపిల్లవాళ్ళలాగే చూస్తూ ఉంటుంది కృష్ణుడిని ఇంకా బలరాముని. సో, ఇక్కడ లాస్ట్కి జలాలు విషపూరితాలు కావడం వల్ల గోపబాలుడు గోవులు వెంటనే ప్రభావితమైనట్లు కనిపించింది. వారు నిర్జీవులైనట్లు నేలపై పడిపోయారు. వారి ప్రాణాలకు ప్రాణమైనట్టు శ్రీకృష్ణుడు అప్పుడు వారిపై తన కృపా వీక్షం సారించగానే వారంతా తిరిగి చైతన్యాన్ని పొంది ఒకరినొకరు పరమాశ్చర్యంతో చూసుకోగలిగారు. యమునా జలాలు తాగడం వలన తాము మరణించామని, శ్రీకృష్ణుని కృపా వీక్షణం తన మీద తిరిగి ప్రాణం పోసిందని వారు తెలుసుకోగలిగారు. ఆ విధంగా వారు యోగేశ్వరుడగు శ్రీకృష్ణుని యోగాశక్తిని కీర్తించారు. ధేనుకాసుర వధ అను దశమ స్కందంలోని 15వ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. సో, ఇదన్నమాట. సో, అది ఈ స్టోరీ. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ దగ్గర పుస్తకాలు ఉంటే కూడా అందరూ చదవండి. లేదు అంటే మీరు ఇంగ్లీష్లో ఉంటుంది తీసి నెట్లో చూసుకుని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ. సో, మీరందరూ కూడా రేపు ఏకాదశి పాటించాలనుకుంటున్నారా? హరే కృష్ణ. మాతాజీ. సో, ఇప్పటి వరకు అయితే మీకు అందరికి రూల్స్ తెలిసిపోయిందా? ఏకాదశి రూల్స్ ఏం చేయాలి అనేది? ఎస్ మాతాజీ. సో, ఇవి ఏంటి అంటే ఏకాదశి ప్రొద్దున్నే నిద్ర లేచి తల స్నానం చేసి శుభ్రపరచుకొని సంకల్పం చేసుకోవాలన్నమాట. నేను ఈరోజు ఏకాదశి వ్రతం ఉంటున్నాను అంటే ఉపవాసం ఉంటున్నాను, నాకు బలాన్ని శక్తిని ఈ భగవంతుడా అని చెప్పేసి శ్రీకృష్ణుడికి మనము
ప్రార్థన చేసుకొని ప్రారంభించాను. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే నిర్జల ఉంటారు కొందరు, కొందరు నిరాహారంగా ఉంటారు, లేదా పలహారంగా కూడా ఉండవచ్చనమాట. నిరాహారం అంటే నిర్జల అంటే కొందరు నీరు కూడా తాగరనమాట. అలా ఉంటారు. ఇంకా నిరాహారం అంటే ఆహారం తీసుకోరనమాట. యాక్చువల్లీ మర్నాడు పొద్దున వరకు తీసుకోకూడదు. కానీ కొందరు సాయంత్రం తీసుకుంటారు. ఫలాహారం అంటే కొన్ని సజెస్టెడ్ ఫుడ్స్ ఉంటాయి. అంటే ఏకాదశి చేసుకోవాలనుకున్నారు, కానీ వాళ్ళు ఉండలేని వారు, ఉపవాసం ఉండలేని వారు ఫలహారి అంటే 5 రకాల మిల్లెట్స్తోని ఒక పిండి తయారు చేస్తారు. ఇస్కాన్‌లో దొరుకుతుంది అది. దాంతో పూరీలు గానీ, దోసలు గానీ చేసుకుని తింటారు. బంగాళాదుంప తినొచ్చు, స్వీట్ పొటాటో తినవచ్చు, తర్వాత వేరుశనక్కాయలు తినవచ్చు అంటే పల్లీలు. సో ఇవన్నీతోని కూడా కిచిడి చేసుకుంటారు సగ్గుబియ్యంతోని. సగ్గుబియ్యం కూడా కిచిడిలాగా చేసుకొని తినొచ్చు. కానీ ఒక పూట తినండి, అన్ని సమయాలు 3 సార్లు తింటాం కదా మామూలుగా. సో ఇన్ని సార్లు. కానీ కొందరు బిళ్ళలేసుకుంటారు, వాళ్ళు తిని ఉండలేని వాళ్ళు ఈ రకమైన ఫుడ్స్ తింటే కూడా ఏకాదశి ఫలితం వస్తుంది అని చెప్తారు. ఏకాదశి ఎందుకు చేయాలంటే విష్ణుమూర్తికి ఏకాదశి చాలా ఇష్టం. ఆ రోజు ధనధాన్యాలు తినకూడదు, పప్పు దినుసులు తినకూడదు అన్నమాట. సో ఈ ఏకాదశి వ్రతం చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తిని, ఇంతకుముందు ఏకాదశికి మనం ఋషికేశ్ రూపంలో చేసుకోవాలి అని చెప్పారు కదా, ఇక్కడ ఈసారి అర్జునుడు కృష్ణుని అడుగుతాడు అనమాట. ఎప్పుడు ధర్మరాజు అడుగుతాడు కదా, ఈసారి అర్జునుడు కృష్ణుని అడుగుతాడు ఏం చేయాలి ఏకాదశి, ఈ భాద్రపద శుద్ధ మాసంలో వస్తుంది కదా, సో ఏం చేయాలి అని అడిగితే కృష్ణుడు వామన కథ చెప్తాడంట. వామన అవతారం అనమాట. వామనుడు ఎవరు అసలు? రాక్షసుడా లేకపోతే దేవుడా? కృష్ణ అవతారం. దేవుడు ఒక అవతారం ఒక అవతారం. ఒక అవతారం. ఒక అవతారం మరుగుజ్జు రూపంలో చిన్న గొడుగు పట్టుకొని, చిన్న మరుగుజ్జు, చిన్న బ్రాహ్మణ బాలికుడు లాగా వస్తాడనమాట. ఎవరి దగ్గరికి వస్తాడు? బలి మహారాజు. బలి మహారాజు చాలా మంచివాడే, కానీ ఆయనకు ఒక అహంకారం ఏంటంటే అందరికంటే పెద్ద నేనే. ఆఖరికి ఇంద్రుడిని కూడా జయించి ఇంద్రుడి యొక్క ఆస్థానంలో కూర్చుని రాజ్యాన్ని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇంద్రు పదవి పోతే ఇంద్రుడికి ఎలా ఉంటుంది? దేవతలకే అధిపతి. అలాంటి వాడికి సో ఈ దేవతలందరికీ కూడా ఆయన చెప్పిన పని చేయాలంటే ఇష్టం లేదు కాబట్టి అందరూ పోయి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకుంటారనమాట. ఈ బలి చక్రవర్తి ఇష్టం ఉన్నట్టు దాన ధర్మాలు అయితే చేస్తాడు, కానీ ఇలా 3 లోకాలని వెళ్తున్నాడు అని చెప్పేసరికి విష్ణుమూర్తి నెమ్మదిగా ఈయన ఒక పెద్ద యాగం చేస్తాడు. బలి చక్రవర్తి ఏంటంటే బ్రాహ్మణులందరినీ, ముల్లోకాల్లో ఉండే వాళ్ళందరినీ పిలిచి చక్కగా దాన ధర్మాలు చేస్తున్న సమయంలో వామనుడిలాగా వస్తాడు, చిన్న బాలకుడిలాగా వచ్చి నాకేమీ వద్దు, 3 అడుగులు మాత్రమే ఇవి, 3 అడుగుల భూమి ఇస్తే చాలు అని అంటాడు. ఇంతేనా? 3 అడుగులు? నీ అడుగు, నీ పాదం ఎంతుంది అసలు? ఇంత చిన్నగా ఉంది, నా అరచేతిలో పడుతుంది నీ సరే తీసుకో అని చెప్తాడు. అని అప్పుడు ఒక అడుగు ఆకాశానికి వేసి పెద్దగా అయిపోతాడు అనమాట వామనుడు. చాలా యూనివర్స్ని, ఆకాశాన్ని తాకి అంత పెద్దగా అయిపోతాడు. ఒకటి భూమిని అంతా ఆక్రమించి ఒక అడుగు వేస్తే ఇంకొక అడుగు ఆకాశానికి వేస్తాడు. అప్పుడు అంత పెద్దగా అయిన వామనుడు బలి చక్రవర్తిని అడుగుతాడు, 3 అడుగులు అడిగాను నేను, 3వ అడుగు నేను ఎక్కడ వేయాలి అని అడుగుతాడు. అప్పుడు బలి చక్రవర్తికి అర్థమైపోతుంది, ఓహో విష్ణుమూర్తే, దేవాది దేవుడే నా దగ్గరికి వచ్చాడు, ఇంకా నేను ఎటువంటి ఎక్స్క్యూజ్ చెప్పలేను, ఏమి చేయలేను, శరణాగతి అవడం తప్ప ఇంకేమి చేయలేను అని అనుకుంటాడు. అప్పుడు నా తల మీద పెట్టండి అని చెప్తాడు. అంటే విష్ణుమూర్తికి అర్థమైపోతుంది వామనుడికి, ఈ శరణాగతికి వచ్చేసాడు. ఎంత మహారాజు, ముల్లోకాలను ఏరే మహారాజు అంటే ఎంత అహంకారం, ఎలా ఉండాలి అసలు? మామూలుగా నువ్వు చిన్న పిల్లవాడివి అనుకున్నాను నేను, ఇలా చేస్తావా, ఇంత మోసం చేస్తావా, అలాంటి ఏమీ లేవు, చక్కగా శరణాగతి అయిపోయాడు. అప్పుడు తల మీద పాదం పెట్టేసి చక్కగా పాతాళానికి నొక్కేశాడు అనమాట. పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు
ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళకి దాసుడవుతాడు. సో ఇంకొక అవతారమైనట్టి శ్రీకృష్ణుడు అక్కడ ద్వారపాలకుడిలాగా ఎప్పటికీ ఉండిపోతాడనమాట. ఇక్కడ పాతాళంలో. సో ఈ యొక్క కథ చాలా శ్రేష్టమైంది అని రేపు అంటే ఏకాదశి రోజు ఈ యొక్క కథ విని వామనుడికి పూజ చేసుకుని ఉండాలి అని చెప్తారు. ఎప్పుడైతే దేవాది దేవుడికి శరణాగతి పొందుతామో అది స్వచ్ఛమైన భక్తితోని ఉండాలన్నమాట. ఇప్పుడు ఆయన ముల్లోకాలకి రాజు. ఈ ధనాగారం ఏంటి, రాజ్యం ఏంటి, పొలాలేంటి, ఇవన్నీ ఆయనవే. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే దేవాది దేవుడు ఆక్రమించేసుకున్నాడో ఇదంతా నాది కాదు అని తెలుసుకున్నాడు. తెలుసుకొని శరణాగతి పొందాడు. అప్పుడు కృష్ణుడు దాసుడైపోయాడు అనమాట. అతనికి ద్వారపాలకుల్లాగా ఉన్నాడు. పాతాళ లోకాన్ని ఏలుతూ ఉంటాడు బలిచక్రవర్తి. సో ఆ విధంగా ఈ కథని విని అర్జునుడికి కూడా సేవ చేస్తాడు కదా కృష్ణుడు. ఏ విధంగా చేస్తాడు? రథసారథి రథం నడిపిస్తూ ఉంటాడు. రథసారథి సారథ్యం చేసేటప్పుడు ఆ వెనకాల ఉండే యజమాని రథాన్ని తోలే వాళ్ళని లెఫ్ట్ రైట్ అలా చెప్పరంట. కాలితోని అలా తొడ మీద కొడతారంట. ఎడం తొడ మీద, ఎడం వైపు, కుడి తొడ మీద. అంటే ఆ పాదము, అర్జునుడి యొక్క పాదం కృష్ణుణ్ణి తాకుతుంది. చూడండి ఎంత దాస్యం. అంటే మనం అందరం కూడా దాస్యం చేయడానికే పుట్టాము. కానీ కొన్ని అవకాశాలు మనకు వస్తాయి. వచ్చినప్పుడు మనకు లేజినెస్ వస్తుంది. కొన్ని అవకాశాలు రావు. సో దాని లోపల భక్తి ఉండాలి. భగవంతుడిని కోరుకోవాలన్నమాట మనం. నేను నీ సేవ చేయాలి అని ప్రతిరోజు కోరుకుంటే ఏదో ఒక చిన్న సేవ మనకి దొరుకుతూ ఉంటుందన్నమాట. సో అలా ఈ వామన కథ ఏకాదశి రోజు వినాలి, చెప్పుకోవాలి అని చెప్పి ఈ ఏకాదశి పాటించినట్లయితే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం అనేది మనకి దొరుకుతుంది అని చెప్తారనమాట. సో ద్వాదశి రోజు పారణ చేసుకుని వదిలేయచ్చు. సో నిర్జల ఉండేవాళ్ళు నీరు కూడా తాగకుండా ఉంటారు. ఏకాదశి వదిలే అప్పుడు నీళ్లతోని వదలొచ్చు. ఫలహారం చేసేవాళ్ళు వేరే నాన్ ఏకాదశి ఫుడ్తోని అంటే అన్నం కానీ, అన్నం మెతుకులు ఏదైనా పూరి జగన్నాథ్ ప్రసాదం ఏవైనా తీసుకుని ఆ ఏకాదశి వ్రతాన్ని మనం ఉపసంహరించుకోవచ్చు ద్వాదశి రోజు మర్నాడు. ఏకాదశి ద్వాదశి రోజుల్లో తులసిని కోయవద్దు. ఈ రోజే ఏమైనా ఉంటే తీసి ఈ 2 రోజులకి మనం పెట్టుకొని మనం పెట్టే ఏమంటారు ఆహారంలో ప్రసాదంలో తులసి వేస్తాం కదా, తులసి సమర్పించుకోవచ్చు ఆ విధంగా. కానీ రేపు మాతాజీ చెప్పండి. ఈ రోజు కూడా కొయ్యొద్దు అంటారు కదా మంగళవారం. అది మంగళ శుక్రవారాలు అది మీ ఇష్టం అమ్మా. నేను ఇస్కాన్ విషయాలు చెప్తున్నాను. ఓకే. ఏకాదశి ద్వాదశి రోజుల్లో పోయవద్దు అని చెప్తారు. అయితే ఇట్లాగే ఒక ఆచార్య అడుగుతున్న ఇప్పుడు ఈ మాతాజీ మంగళవారం శుక్రవారం అన్నారు కదా, అయితే శుక్రవారం కొయ్యొచ్చా, మంగళవారం కొయ్యొచ్చా, అసలు తులసి ఇంట్లో పూజ చేసేది కొయ్యొచ్చా అని ప్రశ్నలకి ఆయన ఎటువంటి సమాధానం చెప్పారంటే, మనం పూల మొక్కలు ఎందుకు పెంచుకుంటాము, పువ్వులు కోసి దేవుడికి సమర్పించడానికే కదా. అలాగే తులసి కూడా మనం పూజ చేసినా సరే ఆ దేవుడికి సమర్పించుకోవడానికే ఆ మొక్కలు పెంచుకుంటాం కాబట్టి ఇవి పెద్దగా వర్తించవు. ఏకాదశి ద్వాదశి రోజుల్లో కోయవద్దు అని చెప్పారు, కానీ మిగతా రోజుల్లో కోసి సమర్పించుకోవచ్చు అని ఆయన సమాధానం ఇచ్చారు ఆచార్యులు. ప్రణవానంద స్వామి వీడియో చూసినప్పుడు అలా విన్నాను అన్నమాట నేను. సో అది మీరు ఆలోచించుకోండి. మంగళ శుక్రవారాలు ఇస్కాన్ వాళ్ళైతే అలా ఏం చెప్పారు. ఓకే. సో ఈ నియమాలన్నీ పాటిస్తూ చక్కగా ఏకాదశి వ్రతం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే